ఇంటి బంగారం సినిమా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఎస్పెషల్లీ సమంత గారు ఆ ఈగలో వాటిలో ఇచ్చే ఆ సెన్సిటివ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ మనకి ఇందులో కనిపించాయి. చాలా అందంగా ఉంది ఆవిడ పక్కన దిగంత్ కన్నడ స్టార్, అతను కూడా చాలా బాగా చేశాడు. కానీ ఇప్పుడు మరీ అందంగా ఉండంత ఇంకొంచెం అందమైన హస్బెండ్ పెడితే బాగుండేది అనిపించింది. అదర్వైజ్ ఇందులో ఏంటంటే ఎక్కడెక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ తీశారంటే తోడికోడల మధ్యన చిన్న సరదా ఫైట్లు అవన్నీ ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా పండిస్తూనే ఎక్కడెక్కడ యాక్షన్ సీన్స్ వచ్చారో కంప్లీట్ మూడ్ చేంజ్ అయిపోయింది. ఆ కలరు, ఆ థీము, గ్రేడింగ్ అన్నీ మారిపోయి ఒక చిన్న హాలీవుడ్ ఫిలిం చూస్తున్నట్టు, లేకపోతే ఒక సూపర్ గర్ల్ క్యారెక్టర్ చూస్తున్నట్టుగాను డిజైన్ చేయగలిగారు. బస్ ఫైట్ కానీ, అడవిలో ఫైట్లు కానీ, అందులోనూ చీర కట్టుకుని సమంత చేసే ఫైట్లని చాలా జాగ్రత్తగా లీవ్ విటాకర్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్, చాలా పెద్ద సినిమాలు మన తెలుగులో కూడా చేశాడు కొన్ని, బాహుబలి లాంటి వాటికి. అతను అద్భుతమైన స్టంట్ కొరియోగ్రఫీ చేశాడు. ఒకే పాట ఉంది, మంచి పాట, తస్సదియ పాట. అందులో ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారు వైఫ్ కొరియోగ్రాఫ్ చేశారు, ఫెంటాస్టిక్గా చేశారు ఆవిడ సీజన్డ్ కొరియోగ్రాఫరు. అండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ కల్కి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ, అది ఎక్కడెక్కడ మూడ్ చేంజ్ ఉందో అద్భుతంగా ఇస్తూ క్లైమాక్స్ ఫైట్లో జాతర పాట జాతరతో మిక్స్ చేస్తూ అక్కడి నుంచి ఫ్యూజన్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక రాక్ బాండ్తో ఎండ్ చేశాడు. సో ఆ జాతరతో ఎలివేట్ చేస్తూ, అంటే కాళికాదేవి ఫైట్ చేస్తుందన్నట్టు ఎలివేట్ చేస్తూ జెన్జీ కోసం మంచి మ్యూజిక్తో ఎండ్ చేశాడు.